నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే నా సర్జరీకి ఎంత అమౌంట్ అయింది, నాకు ఎంత కాస్ట్ అయిందని దాని గురించి అడుగుతున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే, అందరికీ ఒకే విధంగా బాల్నెస్ ఉండదు, అందరికీ ఒకే విధంగా టెక్నిక్ చేసుకోరనమాట, అందరికీ ఒకే విధంగా కాస్ట్ అవ్వదనమాట. సో ప్రతి ఒక్కరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒకే విధంగా కాస్టింగ్ అనేది ఉండదనమాట. సో వాళ్ళు చేసుకునే టెక్నిక్ని బట్టి, వాళ్ళు చేసుకునే టెక్నిక్ని ఇంకా మెథడ్ని, వాళ్ళకున్న బాల్నెస్ని బట్టే మనకి సర్జరీకి ఎంత అమౌంట్ అయింది అనేది డిపెండ్ అయిన ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా సర్జరీకి అమౌంట్ వచ్చేసి నేను చేసుకొని 1 year 13 months అవుతుంది ఆల్మోస్ట్. కాబట్టి అప్పుడున్న కాస్టింగ్ ప్రకారం నాకు 1,20,000 వరకు అయిందనమాట సర్జరీకి అమౌంట్. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక 20,000 ఏమో ఖర్చులు. ఎట్లా అంటే, మన ట్రావెలింగ్ ఖర్చులు, సూరత్ వే చూసుకున్నాం కదా, ట్రావెలింగ్ కోసం ఖర్చులు, వాటి కోసం అయిందనమాట. ఇంకా 1 lakh అయితేనేమో సర్జరీకి అమౌంట్ అయిందనమాట. ఆ 1 lakh కూడా నాకు ఎట్లా అంటే, కొంచెం నేను వీడియోస్ చేస్తాను కాబట్టి వాళ్ళకి ఏమన్నా కొంచెం నా వల్ల యూజ్ ఉంటుందేమో అనే ఆలోచనతో వాళ్ళకు వేరే వాళ్ళకంటే ఒక 2-3 రూపీస్ తక్కువకి చేసిరు అంతే. మిగతా అదంతా సేమ్ అనమాట. నాకు సర్జరీకి 1,20,000 వరకు అయిందనమాట. ఇక మీకు చెప్పేది ఏంటంటే, మా కాస్ట్ ఎంతో మాకెందుకు కానీ నీకెంత ఏందో చెప్పు అని కొందరు ర్యూడ్గా, అంటే కొందరు ర్యాష్గా కూడా అడుగుతారు అనమాట. సో నేను ఏంటంటే, ఈ ఛానల్ పెట్టింది జర హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుందని, అంతేగాని నాకు పెద్ద పని లేక కాదు, పెద్ద అది కానీ. సో ప్రతి ఒక్కరికి అయితే ఒకే విధంగా ఉండదు. ఒకరికి 5th 6th grade బాల్నెస్ ఉంటుంది, వాళ్ళకి ₹1,00,000 సర్జరీ కావాలంటే అది అవ్వదు కదా. సో కొందరికి ఏమో తక్కువ బాల్నెస్, 3rd grade బాల్నెస్ అంటే ఒక 70-80 అట్లా ₹1,00,000 బిలో అవుతుంది అనమాట. మనకి ఉన్న బాల్నెస్ని బట్టి మనకి సర్జరీకి ఎంత అమౌంట్ అవుతుందని డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, టెక్నిక్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. చాలామంది టెక్నిక్ బిగ్ ఎఫ్ఈ చేసుకున్నారు అనుకో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఐఎఫ్ఈ చేసుకున్నాను కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. సో మీకు క్లారిఫికేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నా. ప్రతిదీ ఇదేదో సొల్లు చెప్తుండు అని నెగిటివ్గా తీసుకోవడం కంటే, ఏదేదో మన కోసమే చెప్తుంది కదా, కొంచెం అండర్స్టాండ్ చేసుకుందామని అనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అలా నేను నెంబర్ పెట్టినా, అది క్లినిక్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు, కాల్ చేస్తారు, మాట్లాడుకోండి. అంతేగాని మీరు ఉత్తితేనే అంటే అది కానిముచ్చట అనమాట. సో అది ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై అంటే నాకు తెలిసింది చెప్తా, లేక తెలియకపోతే మనకి ఇంకెవరన్నా డాక్టర్స్కి ఇట్లా కాంటాక్ట్లో ఉంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని చెప్తాను అనమాట. సో అది మ్యాటర్. సర్జరీకి అందరికీ ఒకే విధంగా అమౌంట్ అవ్వదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.